సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చాలాసేపు మాట్లాడినాడు. దానికి అడ్డం తగలడం కరెక్ట్ కాదు. మనం డిబేట్ మాట్లాడుకోవచ్చు. మనం డిబేట్ చేసేటప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదంటే సమాధానం లేదని చెప్పండి, పర్వాలేదు. మనం ప్రతి అడ్డంగా మాట్లాడుకునేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పెద్దలు విఘ్నులైన సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్ తీసుకొని మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఎందుకు ఊరికే మోహన్ రెడ్డి గారు టైం పూర్తిగా వస్తుంది, ఆయన మాట్లాడియండి. మోహన్ రెడ్డి గారు సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్. ఇప్పుడు 1,30,000 మంది సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు, రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకోవాలి. 1వ తేదీ అంటే 1వ తేదీ ఏ విధంగా అయితే ముందు పింఛన్స్ వస్తున్నాయో అదే విధంగా అవ్వాతాతలకు పింఛన్ వచ్చేటట్టుగా చేయాల. కానీ ఆల్టర్నేటివ్ వీళ్ళ దగ్గర వీళ్ళు రాజకీయ నెపంతో ప్రతిపక్షాల మీద బురద చల్లాలని ఏదైతే సిఎస్సి ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని తనకు అనుకూలంగా మలుచుకునేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు అయితే లేవండి. గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. తాగే వాళ్ళ దగ్గర కూడా 20 సంవత్సరాలు టోటల్ 3,500 కోట్లు వీళ్ళ దగ్గర. మోహన్ రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి ప్లీజ్. మాట్లాడండి, ఆయన టైంలో ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడండి. దానికి అనుకూలంగా శివపార్వతి గారు మీరు ఊరుకోండి, ఆయన మాట్లాడియండి. శివపార్వతి గారు, సురేంద్ర నాయుడు గారు. రామకృష్ణారెడ్డి ఎవడండి? సజ్జల రామకృష్ణారెడ్డి మీద ప్రభుత్వం నడుస్తా ఉందా? ఆఫ్టర్ ఆల్ అతను ఒక సలహాదారు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు తీసుకునేసి విచిత్రమైన సలహాలు ఇస్తూ పేదవాళ్ళ నోట్లో మట్టేస్తున్నాడు. విచిత్రమైన ఆలోచన, విచిత్రమైన ప్రతిపక్షం ఉండి విచిత్రమైన